यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयं याति जगति तवेचाहुः सन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषा तव दृशः। శ్రీమత్ శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం 74 శ్లోకాల అధ్యయనం అయినది. ఈనాడు 75వ శ్లోకాన్ని చూస్తాం. మాతృత్వాన్ని వర్ణిస్తున్నటువంటి శ్లోకాలు 72 నుంచి వరుసగా అమ్మ యొక్క చెస్ట్ భాగంలో మనము కేంద్రీకృతమై ధ్యానాన్ని చేస్తున్నాము. అందులో ఆ మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ ఆ మాతృత్వ భక్తిలో, భావనలో, ధ్యానంలో నిమగ్నులమై ఉన్నాము. 72 సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః స్వకుంభౌ హేరంభః పరిమృశతి హస్తేన ఝటితి అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్యకుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసి నః పిబంతౌ తౌ యస్మాత్ అవిదితవధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదలనౌ వహత్యంబస్తంబేరమ ధనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే అంటూ 74వ శ్లోకాన్ని చూశాం. ఈరోజు 75వ శ్లోకం. పూర్తిగా ఒక ధ్యాన దిశగా ధ్యానం మోడ్లో అధ్యయనం చేద్దాం. అమ్మా తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయః పారావార పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయః పారావార పరివహతి సారస్వతం ఇవ దయావత్యా దత్తం ద్రవిడ శిశు ఆస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత. ఇది పదచ్ఛేదం. హే ధరణిధర కన్యే తవ స్తన్యం హృదయతః పయః పారావారః సారస్వతం ఇవ పరివహతి మన్యే యత్ దయావత్యా దత్తం ద్రవిడ శిశుః ఆస్వాద్య ప్రౌఢానాం కవీనాం కమనీయః కవయిత అజని ఇతి మన్యే. కింద సెంటెన్స్లో వెర్బ్ తెచ్చుకోవాలి. ఆ మన్య అన్నది ఇక్కడికి తెచ్చుకో. ఏమిటి స్థూలంగా ఏమిటి? హే ధరణిధర కన్యే, ఓ హిమవత్పుత్రిక, పర్వతరాజపుత్రిక పార్వతి, అమ్మా నమస్కారం, ధ్యానం చేస్తున్నాను నిన్ను. తవ స్తన్యం నీ యొక్క చనుబాలు, హృదయత హృదయము నుండి, పయః పారావార అంటే పాల సముద్రము వలె, సారస్వతమివ సకల సరస్వతి స్వరూపమైనటువంటి ప్రపంచంలో ఉన్న సకల విద్యారూపంగా, పరివహతి చక్కగా ప్రవహిస్తోంది. లేక పరి ఆ సమంతాత్ పరితః వహతి మమ్మల్ని రక్షిస్తోంది, ధరిస్తోంది. ఇతి మన్యే అని నా అభిప్రాయము అని నేను ధ్యానిస్తున్నాను అని నా యొక్క నిధిధ్యాసన. యత్ ఏ దయావత్యా దత్తం దయతో తోడ నీవిచ్చినటువంటి ఆ పయఃపారావార సారస్వతమివ స్తన్యం, ఆ స్తన్యాన్ని నీవు దయతో ఇస్తే, ద్రవిడ శిశువు ఆస్వాద్య కొంచెం త్రాగి కొంచెం ఆస్వాదించి, ఆ యొక్క శక్తితో ఆ కారణంగా ప్రౌఢానాం కవీనాం మహామహా కవులైనటువంటి వ్యాస వాల్మీకి ఆదుల ముందు కమనీయ కవయిత కమనీయమైనటువంటి కవిత్వాలను చేయడానికి అజని సమర్థుడయ్యాడు, పుట్టి ఉన్నాడు. అంటే తల్లి, నీ యొక్క శక్తి వలననే నేను ఎంతో కొంత నీ మీద ఈ స్తోత్రం రాయడానికి వీలు పడింది. ఆ శక్తినే ఇక్కడ నేను నీ యొక్క స్తన్యం అనేటటువంటి రూపకంగా చూస్తున్నాను. అమ్మ యొక్క స్తన్యం లేక చనుబాలు అంటే అమ్మ యొక్క శక్తి, అమ్మ యొక్క శక్తియే అన్నిటికీ ఆధారం అంటూ చూస్తాం. చూద్దాం. హే ధరణిధర కన్యే, ఓ హిమగిరి తనయే, తవ నీ యొక్క స్తన్యం చనుబాలను, హృదయత పంచమి విభక్తి, హృదయము నుండి పుట్టిన, పయః పాలనే, పారావర సముద్రం, పాల సముద్రమే పొంగి పొరలి ప్రవహిస్తోందా అమ్మ హృదయం నుంచి అన్నట్టుందిట. ఆ పాల సముద్రం ఏమై ఉంటుంది? సారస్వతం అంటే సకల విద్యాస్వరూపంగా, సరస్వతీ రూపంగా, సారస్వతంగా, సంగీత నృత్య నాట్య సాహిత్య సంగమంగా ఇవావలే పరివహతి అంతటా ప్రవహిస్తోందని మన్యే ధ్యానం చేస్తున్నాను, ధ్యాయామి తలంచుచున్నాను. యత్ ఏ కారణము వలన, దయావత్యా మిక్కిలి దయతో, దత్తం ఇవ్వబడినటువంటి సరస్వతి రూపమైన, సరస్వతి స్వరూపమైన, జ్ఞాన రూపమైన
ఈ స్తన్యాన్ని ద్రవిడ శిశు, ఈ ద్రవిడ బాలుడు ఆస్వాద్య, ఆస్వాదించి, త్రాగి, ప్రౌఢానాం, గొప్ప యోగులైన, కవీనాం, కవుల యొక్క, కవులలో, కమనీయ, మిక్కిలి రమణీయమైన, కవయత, కవిత్వమును రచించే కవి అయి అజని పుట్టునాడోయని మన్యే, తలంతును, భావింతును, ధ్యానింతును. అమ్మా, ప్రపంచంలో ఏమైనా విద్యలు ఉన్నాయా? అయ్యో, 64 రకాల కళలు ఉన్నాయి. చతుషష్ఠి కళలు. ఈ 64 రకాల విద్యలు కూడా నీ స్వరూపమే, నీ శక్తి స్వరూపమే. అది ప్రపంచానికి ఎలా అందుతుంది? నీ నుంచి ప్రసరిస్తోంది. ఎలా ప్రసరిస్తోంది? ఒక మహాసముద్రంలా ప్రవహిస్తుంది. ఏమిటా మహాసముద్రము? పాల సముద్రం. పాల సముద్రం అంటే ఎసెన్స్. పాలు అనేది పౌష్టికము, తర్వాత జ్ఞానస్వరూపము అనేటటువంటి విధంగా ఇవ వలే నీ నుంచి హృదయము నుండి, నీ హృదయం నుండి పరివహతి, అంతటా ప్రవహిస్తుంది. అంటే వహతి, వహిస్తోంది, ధరిస్తోంది. పరితః వహతి, మమ్మల్ని అన్ని వైపుల నుంచి రక్షిస్తోంది. దానినే స్తన్యమివ మన్యే, అదే చనుబాల అని అనుకుంటున్నాను. దెర్ ఈజ్ నో మదర్ గివింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ హియర్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ రూపక దట్ ఏ మదర్ గివింగ్ ఏ బ్రెస్ట్ టు హర్ యంగ్ ఇన్ఫెంట్. యూ ఇమాజిన్ దట్ ఈస్ ది రూపక ఆర్ ద metaphor. Using that metaphor, Bhagavad Pada is saying that particular breast milk is nothing but the Saraswati. సరస్వతి ఇస్ ద సకల విద్యా స్వరూపం. ఇది ఎట్లా వస్తుంది? పరివహతి సారస్వతం ఇవ. ఎక్కడుంది? మన చుట్టూ ఉంది పరివహతి. అయితే ఇది ఎంత ఉంది? ఏదో గరిటెడు, చెంచాడు, ఒక గుక్కడు, గ్లాసుడునా? అయ్యో, పాల సముద్రం అండి అది. సముద్రం అంత విశాలంగా, విస్తీర్ణంగా, అనంతంగా ప్రపంచాన్నంతటినీ రక్షిస్తూ ఉన్నటువంటి ఈ సకల విద్యలు నీ యొక్క స్వరూపమే, నీ శక్తి స్వరూపమే. తల్లి యొక్క శక్తి మరి బయటకు బిడ్డకి ఎలా వస్తుంది? గో బ్రెస్ట్ మిల్క్. ఆ బ్రెస్ట్ మిల్క్, బేబీ ఫీడింగు అనేది ఒక రూపకం మాత్రమే. అక్కడ డోంట్ థింక్ దట్ దెర్ ఇస్ ఎ పర్సన్, ది గాడెస్ హైమవతి, Parvati is there, she is coming and she is giving her breast to the children. That's not like that. It cannot be also like that. Okay. Now, how did it come? దయావత్య, మిక్కిలి దయతో ఇవ్వబడినటువంటి, దత్తం ఇవ్వబడినటువంటి సరస్వతి స్వరూపమైనటువంటి ఈ బ్రెస్ట్ మిల్క్ను ద్రవిడ శిశువు, అంటే ద్రవిడ బాలుడు. ఎవరా ద్రవిడ బాలుడు? ఎవరు? మీరు ద్రవిడ బాలుడే, నేను ద్రవిడ బాలుడే, అందరూ ద్రవిడ బాలుడు, బాలిక. ద్రవిడ అంటే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అని అర్థం. The literal meaning of Dravida is anything below the Vindhya Parvata, like the Maharashtra, the Gujarat, and then the Madhya Pradesh part, and then Karnataka, Andhra, Tamil Nadu, Telangana, and then Kerala. All that is called the Dravida Nadu. దిస్ ఇస్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ద్రవిడ బాలుడు అంటే ఇక్కడున్న ఎవరినైనా తీసుకోవచ్చు. శంకరాచార్యుల వారు కూడా ద్రవిడ బాలుడే. ఆయన కాలడిలో పుట్టారు కాబట్టి ఆయన ద్రవిడ బాలుడు అనేది కొంతమంది రాసుకోవచ్చు, లేక ఎవరైనా అనుకోవచ్చు. ఆస్వాద్య, అసమపక క్రియ. త్రాగి, త్రాగి సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. ఆస్వాద్య అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఆస్వాద్య అంటే త్రాగబోయి అని అర్థంలో ఉంది. త్రాగి, ఆస్వాదించి, ప్రౌఢానాం, గొప్ప యోగ్యులైన, కవీనాం, కవులలో, కమనీయ, మిక్కిలి రమణీయమైనటువంటి, కవయిత, కవిత్వమును కల్పించేటటువంటి కవి అయి అజని పుట్టినాడు. ఎవరు? ఆ ద్రవిడ బాలుడు. ఆయనకి ఎందువల్ల పుట్టాడు? దయావత్యా దత్తం ద్రవిడ శిశువు ఆస్వాద్య. ఆ దయతో నీవు ఇచ్చినటువంటి ఆ బ్రెస్ట్ మిల్క్ అని చెప్పుకున్నామే, ఆ సరస్వతిని, ఆ విజ్ఞానాన్ని, ఆ సర్వ
ఆ, విద్యా సంపదని అందుకొని అందరూ కూడా పునీతులై వాళ్ళ ఫీల్డ్స్లో ఎంతో గొప్పతనాన్ని పొందారు అని మన్యే, ధ్యానింతును, భావింతును, తలంతును. Don't restrict to a very narrow meaning of there is a mother, she is a divine mother, she has given breast milk, Shankaracharya has taken it, that's why he has become a great poet. No mother, grand sort of divine mother is giving me any milk, I will be foolish fellow. Not like that. It's not like that at all. The Artha is not like that. హే అంబా, ఏ హిమగిరి తనయే, నీ చనుబాలు నీ హృదయం నుండి జనించిన పాల సముద్రపు వెల్లువయనియు సకల సంగీత సారస్వత రూపమైన సృష్టి అంతా నిరవధికంగా ప్రవహిస్తోందనియు అట్లే తలంచుచున్నాను ఇవా. నాచే నీచే మిక్కిలి దయతో ఇవ్వబడిన ఈ సరస్వతీ స్వరూపమైనటువంటి స్తన్యమును ఏ ద్రవిడ శిశువు కొంచెము ఆస్వాదించి ఉన్నాడో అతడు అందువలననే యోగ్యులైన కవుల సరస్సున నిలచి మిక్కిలి రమణీయమైన స్తుతి కావ్యమును రచించే భాగ్యము కలిగిన కవి అయి పుట్టాడు అని తలంతు. What he is saying, whoever has excelled in their respective field, that must be the blessing of the mother. That must have come from the Sarvasakti Swarupini. That's all is the meaning of that. Okay. Hey Amba, తవస్తన్యం హృదయత పయఃపరావర. హృదయత అంటే హృదయపూర్వకంగా, హృదయము నుండి. చూడండి, మనం ఏదైనా అంటే హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు అంటే ఏదో నమస్కారాన్ని ఇలా అనుకుంటా, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటారు కదా, అదే హృదయత. పయఃపారావార, పాల సముద్రపు వెల్లువైన, సారస్వతం సకల విద్యాస్వరూపం, సరస్వతీ రూపం. సరస్వతి అంటే మళ్ళీ ఒక పట్టుచీర కట్టుకుని యా కుందేందు తుషారహార ధవళ, ఓకే, వర్ణించుకోవడానికి బాగుంది. సకల విద్యాస్వరూపమే సరస్వతి. ఆ సరస్వతియే ఈ అమ్మ, ఈ అమ్మయే ఆ సరస్వతి. ఇదే ఈ సారమే, ఆ సరస్వతి యొక్క సారమే ఈ బ్రెస్ట్ మిల్క్. పరివహతి, అన్ని పక్కల నుంచి మమ్మల్ని ధరిస్తుంది. మన్యే, ఐ ఐ ఐ కన్సిడర్, నేను ఆ విధంగా ధ్యానిస్తున్నాను. యత్ త్వయా దయావత్యాదత్తం, ఏదైతే నీ చేత మిక్కిలి కృప చేత ఇవ్వబడినదో ఆ స్తన్యాన్ని, ఆ నాలెడ్జ్ని, ఆ సరస్వతిని, ఆ పాల సముద్రపు వెల్లువ అంతటి విస్తారమైనటువంటి విద్యను ద్రవిడ శిశువు ఆస్వాద్య, ఒక ద్రవిడ శిశువు దాన్ని త్రాగి అంటే తీసుకుని, అందుకొని, అనుభవం పొంది, ప్రౌఢానాం కవీనాం కమనీయ, ప్రౌఢులైనటువంటి గొప్ప కవీశ్వరుల యొక్క మధ్యలో మంచి కమనీయ కవయిత, కమనీయమైన కవిత్వాలను అజని సృష్టించుటకు సమర్థుడై పుట్టాడు. మన్యే ఇది మన్యే అని అనుకుంటున్నాను. రెండో సెంటెన్స్లో మన్యే అనేటువంటి మొదటి సెంటెన్స్లో ఉన్న వెర్బుని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఓకే, శ్లోకం లోపలికి చూస్తే ఎలా ఉంటుంది చూడాలి. లోపలికి చూడడానికే కూర్చున్నాం. పరమాత్మ స్వరూపిణి అయిన జగదంబ పోషణ, పాలన, ప్రేరణ ఇచ్చట అమ్మ చనుబాలుగా రూపించబడుతోంది. ఇది కేవలం మెటఫర్, రూపకం మాత్రమే. అమ్మ పరిపూర్ణానుగ్రహం పొందటమే ఆమె స్తన్యాన్ని ఆస్వాదించటం. ఆమె కృపాపూరిత వాత్సల్యము ఉండిననే కదా లోకోత్తరమైన రమణీయమైన కావ్యరచన పాండిత్యము చేకూరుతాయి. ఇక్కడ అదే కృతజ్ఞతాపూర్వకంగా వందనము, ధ్యానము సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ భావంతో మళ్ళీ శ్లోకాన్ని చదువుతాం. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం
ద్రవిడ శిశుర స్వజతవయత్ కవీనం ప్రౌఢానాం అజనికమనీయ కవయిత తవ స్తన్యం నీ స్తన్యము నీ చనుబాలు బ్రెస్ట్ మిల్క్ చనుబాలు దేనికి బ్రెస్ట్ మిల్క్ దేనికి సూచకము పుష్టి పోషణ పౌష్టికత అంతేనా సృజనాత్మకత క్రియేటివిటీ రెండిటినీ సూచిస్తుంది ఆ క్రియేటివిటీయే సారస్వతం ఆ పౌష్టికతయే బ్రెస్ట్ మిల్క్ రెండిటినీ సూచిస్తుంది మన్యే తలంచుచున్నాను అవిరళము ధ్యానించుచున్నాను అదే సమాధానములోనున్నాను అంటే నీ యొక్క శక్తి ప్రసరించడం వలననే సృష్టిలో సకల విద్యలు చక్కగా ఉత్తేజంగా ఉన్నాయి అనే విషయాన్ని నేను నిరంతరం ధ్యానిస్తున్నాను ఆ భావనలోనే ఉన్నాను ఎవరిది వాళ్ళ తాలూకా ఒరిజినల్ గొప్పతనం అంటూ ఏది ఉండదు ఇదే సమాధానం ధరణిధర కన్యే అమా పార్వతీ అని సంబోధన పార్వతీ అంటే ఎవరు ప్రకృతి మాతనే సంబోధిస్తున్నారు ధరణిధర కన్య అంటే చాలాసార్లు చూశాం ప్రకృతి మాత అని ప్రకృతి తెలియే కదా సకల పోషక పాలక ప్రేరక సామర్థ్యం ఉన్నటువంటి సర్వశక్తిమంతురాలైన ఆ పరాశక్తి హృదయత అన్నారు వెరీ బ్యూటిఫుల్ వర్డ్ అంటే తల్లి బిడ్డకు తన స్తన్యాన్ని ఎంత హృదయపూర్వకంగా ఇస్తుంది అలాగే ఈ పరాశక్తి కూడా తన యొక్క సకల శక్తులను ఫ్రమ్ ద హార్ట్ హృదయం నుండి హృదయాత్ హృదయత అత్యంత ప్రేమానురాగాలతో వాత్సల్యంతో వత్సల భావంతో పిల్లలనేటటువంటి భావనతో హృదయపూర్వకంగా పయః పారావార పయః అంటే పాలు పారావారం అంటే సముద్రము పాల సముద్రపు వెలువ వలె వాట్ ఇస్ దట్ పాల సముద్ర దెర్ ఇస్ నో పాల సముద్ర గో అండ్ సెర్చ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ అండ్ ఆల్సో ప్రాబబ్లీ ఇన్ ద అదర్ వరల్డ్స్ ఆల్సో యూ కెనాట్ ఫైండ్ ఎనీ క్షీర సముద్ర దట్ క్షీర సముద్ర ఈజ్ అ మెటాఫర్ ఫర్ ఫ్లడ్ ఆఫ్ లవ్ your heart itself is a Palasamudra. When you spread love and affection and kindness and daya, it is flooded with love. అదే పాలసముద్రము వేరెక్కడ పాలసముద్రము వేరే ఉండదు ఆ పాలసముద్రంలో ఒక ఆయన పడుకుని ఉన్నారు పెద్ద ఆయనకు పెద్ద ఆమె కాళ్ళు పడుతూ ఉంటుంది ఇవి సింబాలికే కానీ పాలసముద్రంలో ఆయన పడుకున్నాడంటే పాలసముద్రం నా మనసే అంటే ఆయన ఇక్కడే ఉన్నారు ఆయన ఎక్కడో వెతుక్కోక్కర్లే పయః పారావార పారావార అనేటటువంటి పదం పారము మీకు తెలుసు పారము అంటే ఆవలి తీరము ఈవలి తీరము ఈ ఒడ్డు ఆ ఒడ్డు అంటే రెండు ఒడ్లు ఉంటాయి కదా దానికి ఆవలి తీరము తెలుసు ఈవలి తీరం తెలిసింది కానీ ఆవలి తీరం తెలియలేదు అలా ఉన్నదాన్ని పారావారం అంటారు అంటే పెద్ద నది రెండో ఒడ్డు కనబడడం లేదు సముద్రం పరావారము అంటే we cannot I mean clearly visualize which is the other bank అనేటటువంటి దాన్ని పారావారము పెద్ద నది అనుకోండి ఏ గోదావరి లేకపోతే సరయూ నదో ఎంతో పెద్దది సరయూ నది నేను చూసి ఆశ్చర్యపోయానది అయోధ్యలో సరయూ నది ఏదో చిన్న నది ఉంటుందేమో అనుకున్నా మన గోదావరి కన్నా పెద్దది ఉంది అది నార్త్ ఇండియాలో అన్ని నదులు పెద్దవి ఉంటాయి ఎందుకు ఆ హిమాత్ పర్వతాలలో పడిన నీరంతా కిందకు నదుల రూపంలో వస్తుంది లేకపోతే సముద్రం అనుకోండి ఇంకా మంచిది అవతల ఒడ్డు తెలియలేదు మరి తాత్విక అర్థము ప్రపంచం అనే అర్థం పారావారం అంటే ఏమిటి అంతు తెలియనిది ఆవాల ఒడ్డు తెలియనిది అంటే ప్రపంచం తాలూకా ఆది అంతం తెలిసేమిటి మనకి తెలియదు కదా అంటే పారావార అంటే ప్రపంచమే పయః పారావార అంటే సృష్టిగానే అని చెప్పుకోవచ్చు పయః పారావార అన్లిమిటెడ్ కృప ప్రేమ కరుణ సృష్టిలో ఏవే ఉన్నాయో అదే అమ్మ యొక్క పయః పారావార పరివహతి పరితః వహతి పరితః అన్ని వైపుల నుంచి వహతి పరి అనే ఉపసర్గ వహతి అనేటటువంటి వెర్బ్కి చేరిస్తే పరివహతి అవుతుంది వహతి వహిస్తోంది వహతి బహతి వహతి అంటే బహతి ప్రవహిస్తోంది పరివహతి పరితః వహతి అన్ని వైపుల నుంచి వహతి ఓకే
అన్ని వైపుల నుంచి కాచి కాపాడి రక్షించుచున్నది. వహతి ధరించుచున్నది. విశ్వాధారం, సర్వాధారం, సర్వరక్షకం. అది ఏ రూపంగా రక్షిస్తుంది? సారస్వతమివ, సరస్వతీ ప్రవాహమా అన్నట్లు. అంటే సరస్వతి అని ఒక నది, ఆ నదిలాగా అని అనకూడదు. సరస్వతి అంటే సకల విద్యా స్వరూపమే సరస్వతి. అంటే గాడెస్ సరస్వతి. ఆ గాడెస్ సరస్వతి రూపంగా, అంటే సకల విద్యా స్వరూపంగా, సరస్వతి ప్రవాహంగా. వాట్ ఈస్ సరస్వతి? What we are talking now is Saraswati only. Eloquence, wisdom, power of speech, కవితా పటిమ. ఏ విద్య ఉంటే ఆ విద్యలో పటిమ, ఆ విద్యలో ఔన్నత్యం, అదే సరస్వతి. దయావత్య, కృపాపూరితంగా, విత్ కంపాషన్, మెర్సిఫుల్లీ. ఎందుకు మెర్సీ? అమ్మ కదా. అమ్మకు కాకపోతే మరెవరికి ఉంటుంది మెర్సీ? ఆమె యొక్క సృష్టి, ఆమె పాలించుకోవాలి. దత్తం, గివెను, గ్రాంటెడ్. దత్తం అంటే ఇచ్చిన, అంటే మీకు వరంగా ఇచ్చిన, అనుగ్రహించిన, డివైన్ బ్లెస్సింగ్, కరుణాపూరిత ప్రసాద రూపమైన. ఎవరికి ఇచ్చింది? ద్రవిడ శిశు, ద్రవిడ దేశపు బాలుడు, సౌత్ ఇండియన్ చైల్డ్. హూ ఈజ్ నాట్ ఎ సౌత్ ఇండియన్ చైల్డ్? Did he say Shankaracharya of Kaladi, a son of Mr. So and so Sivaguru and Aryamba? He did not say that. He just said Dravida Sisuhu. Why did he pinpoint it as Shankaracharya only? You can take it if you want. There's nothing wrong in that. శ్రీ శంకరాచార్య తననే ద్రవిడ శిశువు అని సూచిస్తున్నారు అని ఒక కోణంలో చాలామంది, ఇది ఆయన తాలూకా స్టాంపు, ఇది ఆయన వ్రాశారని చెప్పుకోవడానికి ద్రవిడ శిశువు అనేటటువంటిది ఈ శ్లోకంలోనూ, ఇది కాకుండా మరో 2 శ్లోకాలలోనూ ఇంచుమించు ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. హీఈస్ పుట్టింగ్ హీ సిగ్నేచర్ అండ్ స్టాంప్ ఆన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. దట్ ఈస్ ఏ వ్యూ పాయింట్ ఆఫ్ సమ్ పండితులు. బట్ if you ask me, I don't think he requires any stamp on anything, because that's what he has told in Mandukya. He said, దీన్ని నువ్వు ప్రొజెక్ట్ చేసుకోకురా, అదేరా నువ్వేమో జడవల్లోకం ఆశ్చర్యత్ అని చెప్పారు. చేత ఆయన ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే తమిళనాడులో తిరుజ్ఞాన సంబంధర్ అనేటటువంటి ఒక ఆయన మదురై దగ్గర ఉండేవారు. ఆయన చాలా గొప్ప శివభక్తుడు, జ్ఞాని. చాలా చిన్న వయసులో, లెస్ దాన్ 6 years 7 years బాయ్గా ఉంటున్నప్పుడే ఒక ఫేమస్ శివభక్తి కవిత్వాన్ని తమిళంలో వ్రాశారు. ఆ కోణంలో కొంతమంది ఈ ద్రవిడ శిశువు అంటే ఆ తిరుజ్ఞాన సంబంధం గురించే చెప్తున్నారేమో అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఎవరైతేనే అమ్మ తాలూకా కరుణ పొందిన ఎవరైనా ద్రవిడ శిశువే. అమ్మ ముందు అందరము శిశువులమే. ఓకే. ఆస్వాద్య, ఆస్వాదించిన పిమ్మట. ద్రవిడ శిశు అంటే చైల్డ్ ఇన్ ద సదరన్ రీజియన్ ఆఫ్ ఇండియా అని జనరల్గా పెట్టుకోండి. శిశువు అని ఎందుకన్నారు? తల్లికి ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకు కదా మరి. అంటే జగన్మాతకు నరేంద్ర మోడీ ఎంత పెద్దవారైనా, అప్పుడే పుట్టిన పిల్లవాడైనా అందరూ కూడా శిశువులే. ఆస్వాదించిన పిమ్మట, ఆస్వాద్య ఫ్యూచర్ పార్టిసిపుల్. ఆస్వాదించిన పిమ్మట, ఆఫ్టర్, ఆఫ్టర్ టేకింగ్ ద మిల్క్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే. ఆఫ్టర్ టేకింగ్ ద మిల్క్ ఇన్ ఫ్యూచర్ అన్నట్టుగా ఉంది ఆస్వాద్య అన్నది. అది కృదంత రూపము. దేని కృదంత రూపము? ఆ అనేది ఉపసర్గ. స్వాద్య అనేటటువంటిది కృదంత రూపము. స్వాద్ అనే ధాతువునకు న్యత్ప్రత్యయం చేరితే స్వాద్య వస్తుంది. స్వాధ్యాయ ఈజ్ ఎ ఫ్యూచర్ పార్టిసిపుల్. ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, ఫ్యూచర్ పార్టిసిపుల్. ఓకే. వుడ్ హ్యావ్ టేకెన్ అన్నట్టుగా ఫ్యూచర్ పార్టిసిపుల్. స్వాద్, న్యత్, స్వాద్య. న్యత్లో అణాపోతుంది, యా ఉంటుంది, స్వాద్య అవుతుంది. దానికి ఆ ఉపసర్గ చరిస్తే ఆసమంతాత్, పూర్తిగా, పూర్ణంగా అనే అర్థంలో ఆచరిస్తాము. ఆస్వాద్య అనేటటువంటిది. తవ యద్దత్తం, నీచే ఇవ్వబడిన కారణంగా.
తల్లియే అన్నీ ఇవ్వాలి, వేరెవరిస్తారు? ఏది ఇవ్వాలన్నా అమ్మ యొక్క కృపా కటాక్షమే ఉండాలి. ఆ అమ్మయే అన్నీ ఇస్తుంది. దయావత్యా దత్తం. నివ్వకపోతే నాకెక్కడి నుంచి వస్తుంది ఈ కవిత్వం రాయడం, లేకపోతే ఈ రకరకాలుగా ఈ వరల్డ్లో కండక్ట్ చేయడం, ఇన్ఫ్యాక్ట్ ఈ నాలుగు మాటలు మాట్లాడడం, ఈ ప్రజెంటేషన్ చేయడం కూడా ఎలా వస్తుంది? తల్లి ఇస్తేనే వస్తుంది. ఓకే. తవయద్దత్తం. నీచే ఇవ్వబడిన కారణంగా కవీనాం ప్రౌఢానాం, ప్రముఖ కవీశ్వరుల యొక్క సారస్వతమును పోలిన కమనీయ కవయిత, మధురమైన రమణీయమైన కవిత్వమును అజని పుట్టెను, సమర్థమాయను. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అమ్మ. అజని అంటే పుట్టెను, జని అజని, ఏషత్యేష జనిం మనోష్య కఠినం అంటూ సౌందర్య శివానంద లహరిలో వ్రాశారు. అక్కడ జని అంటే పుట్టడం, ఆ జని అంటే పుట్టెను, ఏర్పడెను, సమర్థమాయను. హేతుమత్ సంబంధం అని చెప్తున్నారు. అంటే ఒక ఆయన ఎవరైనా శంకరాచార్యులు కానీ వేరే మహాత్ముడు కానీ అత్యంత ఔన్నత్యాన్ని సాధించారు అనుకోండి, అది సాధించడానికి హేతువేమిటి? దయావత్య తత్వం. ద్రవిడ శిశురా స్వాద్యతమయత్ కవీనాం ప్రౌఢానాం కమనీయ కవయిత అజని అంటూ తెలుసుకోవాలి. ఇవ్వడం, దాన్ని కొంచెం ఆస్వాదించడం, తత్ఫలితంగా అపురూపమైన కవితా పఠిన ఉత్పన్నము కావడం. అలా చెప్పడంలో ఏముంది? నాదేమీ లేదమ్మా అంటూ ఒక విధమైనటువంటి సరెండర్ని ప్రకటించుకోవడం. నీ కృపకు పాత్రుడు నగుటయే మహాభాగ్యము. అదే ఈ స్థుతి. ఓ తల్లి, నీవు నాకు ఇచ్చినటువంటి ఆ సారస్వత సంపద అనేటటువంటి బ్రెస్ట్ మిల్క్ కొంచెం తాగేనో ఏమో, అందువలన నేను ఆ భాగ్యంతో, ఆ కరుణతో, ఆ ప్రసాదంతో, నీ కృపకు పాత్రుడనయ్యేటటువంటి అదృష్టంతో ఈ స్థుతిని తల్లి నీకు రాశానేమో. మా దయతో నీవు ఇచ్చిన ఆ సారస్వతాన్ని ఈ ద్రవిడ శిశువు కొంచెం త్రాగి మహాకవులలో విశేష స్థానం పొందిన కమనీయ కవి అయ్యాడేమో అని అనవచ్చు. దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి ప్రశంస, రెండవది ధ్యానము. ప్రశంస ఏమిటి? ప్రశంస అంటే స్తుతి. తల్లిని స్తుతి చేస్తున్నారు. అమ్మా, నీ కరుణ వలననే ప్రపంచంలో సర్వసారస్వతము వెల్లి విరుస్తుంది. ఆ సారస్వతంలో ఏదో ఓ చిన్న భాగం ప్రాబబ్లీ నాకు కూడా అందినట్టుగా ఉన్నది, అందువలన ఇది కూడా నీ కృపయే అంటూ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా మన్యే అని చెప్పడంలో ఇది నేను ధ్యానిస్తున్నాను. ఇన్వొకేషన్, దేవిని మాతృరూపంగా పూర్ణంగా ప్రశంసించడం, ఆమె బృహత్ కావ్యశక్తికి, ఆమెయే బృహత్ కావ్యశక్తికి మూలమని ధ్యానం చేస్తున్నారు. బాగుంది. ఈ శ్లోకంలో లోతైన తాత్పర్యం చూద్దాం. ప్రాథమిక భావం ఏమిటి? శ్లోకకర్త దేవి యొక్క స్తన్యాన్ని అత్యంత ప్రాశస్త్యంతో జ్ఞానదాయినిగా, శక్తిగా రూపించి ఊహించుచున్నారు. ఏమిటి చేశారు? తల్లి యొక్క జ్ఞానదాయిని శక్తి, ఆ సారస్వతాన్ని ఆమె యొక్క స్తన్యం అని రూపించి ఊహించి స్టార్ట్ చేశారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయత, హృదయం నుంచి బయలుదేరి ఒక చొక్కో రెండు చొక్కలో కాదు, పరీవా పరీవాహ స్రోత అంటే పరితః వహతి, మమ్మల్ని అన్ని పక్కల నుంచి రక్షిస్తోంది. పయఃపారావార అంటే పాల సముద్రపు వెల్లువలాగా, పరివహతి సరస్వతి నదిలా ప్రవహిస్తున్నది. ఇక్కడ పాలు, స్తన్యం అనేటటువంటిది అనేక స్థాయిలకు సంకేతం. అట్ ద వెరీ బేసిక్ లెవెల్, బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్. పౌష్టిక ఆహారం, లౌకికమైన అర్థం. వాక్శక్తి, అదే సాక్షీరము. ధీ, బుద్ధి, ధీ ప్రేరణ, బుద్ధికి ప్రేరణ. ధియోయోన ప్రచోదయాత్, రోజు చదువుతున్నాము గాయత్రి మంత్రము. కావ్యశక్తి, క్రియేటివ్ ఎబిలిటీ, ఎనీ క్రియేటివ్ ఎబిలిటీ. ఇక్కడి నుంచి ఆ రాకెట్ చంద్రుడి దగ్గర పంపించారు. ఎవరి శక్తి అది? ఆ క్రియేటివ్ శక్తి. ఏదో ఐఎస్ఆర్ వాళ్ళ సైంటిస్టుల శక్తియా? అవును, వాళ్ళ ద్వారా జరిగింది. ఎవరు ఇచ్చారు ఆ శక్తి? మళ్ళీ ఆమె ఇచ్చింది.
ఒక హార్ట్ సర్జన్ గారు ఇప్పటికేమో 2000 ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు చేసి గిన్నీస్ బుక్ రికార్డు స్థాపించారు. ఎవరి శక్తి? ఆమె శక్తి. అయితే శక్తి అన్నది పాలు అనేది వీటన్నిటికీ కూడా రూపకంగా తీసుకోవాలి. మాతృత్వ విజ్ఞాదాయిని. స్తన్యం శరీర పౌష్టికత మాత్రమే కాదు, పరమార్థం ఏమిటి? ఆస్వాదించినవాడు విజ్ఞాని, మహాకవి అని బోధించడమే ఇక్కడ మాతృత్వం నుంచి ఆ విజ్ఞానదాయిని అయింది అమ్మ అంటూ చెప్తున్నారు. ఇంకా లోతైన అర్థం ఏమిటి? కవి అంటే క్రాంతదర్శి అన్నారు. అంటే ఋషి అని అర్థంలో వాడతారు. కవి అంటే ఋషి అంటే కంటికి ఇంద్రియాలతో కనపడనటువంటి దానిని కూడా చూడగలిగినటువంటి శక్తి ఉండేటటువంటి వాళ్ళను ఋషి అంటారు, కవి అంటారు. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం చదువుకున్నాము. కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాన్ అనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అది చదువుకున్నాము. అంటే కవి అంటే క్రాంతదర్శి. కవీనాం అనడంలో అటువంటి ఋషులు అనేటటువంటి అర్థము, లోతైన అర్థాన్ని సంభావించాలి. ఏదో పోయిటరీ రాశారు, ఆర్డినరీ లౌకిక పోయిటరీ అని తీసుకోకూడదు. దేవి అనుగ్రహం ద్వారానే సర్వసృజన శక్తి, ఎంటైర్ క్రియేటివ్ పవర్ అంతా కూడా దేవి అనుగ్రహమే మనకు ప్రసాదిస్తుంది. ఇది లోతైన అర్థం. ఓకే. అద్వైత కోణంలో చూస్తే ఎలా ఉంటుంది? ఉపనిషత్ గ్రంథాల సూచనలు చూద్దాం. హృదయం నుండి దేవి గురువు జ్ఞానాన్ని ప్రసరింపచేస్తారు. గురువే దేవి, దేవే గురువు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే. ఈశ్వరుడు గురువు ఆత్మ మూడు ఒక్కటే. ఊరికే మూడు కింద విభజిస్తావు. ఆత్మ అన్నా ఈశ్వరుడు అన్నా గురువు అన్నా ఒక్కటే. ఈశ్వరుడు అన్నా ఈశ్వరి అన్నా ఒక్కటే. అంటే గురువు దేవి అనేటటువంటి ఆత్మరూపమే జ్ఞానం ప్రసరిస్తుంది. ముండకోపనిషత్తు ఏం చెప్తుంది? ఆత్మ హృదయ గుహాయాం నిహితం అన్నారు. ఆత్మ అనేటువంటి హృదయ గుహలోనే ఉన్నది అని మంత్రం చెప్తోంది. అంటే ఈ శక్తి ఎక్కడనున్నది? నాలోనేనున్నది, నా ఆత్మగానే ఉన్నది. అంటే నాకంటే వేరుగా శక్తి లేదు, శక్తి కంటే వేరుగా నేను లేను. శక్తి నాకు బయట ఉన్నదా, లోపల ఉన్నదా? పరాశక్తి బయట లోపల రెండు చోట్ల లేదు. అయితే మరి ఎలాగా? నీవే అయి ఉన్నది ఆ శక్తి. హృదయం ఆత్మకు నివాస స్థలం అంటూ ఎన్ని ఉపనిషత్తులో నేర్పించాయి. ఎక్కడి నుంచే జ్ఞానం, ఆత్మజ్ఞానం అన్నారు. అదే హృదయత అన్నారు ఆయన. పయఃపారావార పరివహతి. అంటే ఈ దేవి యొక్క జ్ఞాన స్రోతస్సే ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే జ్ఞాన స్రోతస్సుని పొందారో వాళ్ళు, నేను ద్రవిడ శిశువు, నువ్వు తల్లివి, నువ్వు స్తన్యాన్ని ఇచ్చావు, నేను తీసుకున్నాను అనే ద్వైభావం ఉండదు. అంటే ఒక తల్లిగా ఆమెను ప్రార్థించి ఆమె తల్లి యొక్క స్తన్యాన్నో సరస్వతాన్నో తను అందుకుని ఓ పెద్ద కవి అయ్యాను అని చెప్పడం ఎంత ద్వైభావము. శంకరుల అద్వైతంలో రెండవది అనేది లేదు కదా. ఏ అద్వైతంలోనైనా అద్వైతంలో వేరే భావన లేదు. ఇదే జ్ఞానభావం. సరస్వతి రహస్య ఉపనిషత్ అని ఉంది, శాక్త ఉపనిషత్ అని ఉంది. ఈ రెండు ఉపనిషత్తులలో సరస్వతి లేక వాక్ లేక విద్యను హృదయంలో మునిగిన అంతర్గత దేవతగానే వర్ణించారు. అంటే సరస్వతి అనేది బయట సరస్వతి పూజ చేస్తారు, ఇంక 3 రోజుల్లో ఆ సరస్వతి బొమ్మ పెడతారు, ఫోటో పెడతారు, ఆమెకు ఆభరణాలన్నీ తగిలిస్తారు, తగిలిన సరస్వతి నమస్తుభ్యం అని మొదలు పెడతారు. బాగుంది, సింబాలిక్గా పెట్టుకోవడం తప్పు లేదు. అది అంతర్గతంగా ఉన్న దేవతను సూచిస్తుందన్నది తెలుసుకొని దాన్నే ఆరాధించవలననే సూచిస్తున్నాయి. ఈ భావన శ్లోకంలోని పరివహతి సారస్వతమివ అన్న మాటలో ఆ సరస్వతి అనేటటువంటిది ఆత్మరూపమే అంటూ తెలుస్తుంది. అమ్మ స్తన్యాన్ని సరస్వతి ప్రవాహంగా సంభావించడం రూపకల్పన. దేవి యాజ్ ఇన్నర్ బ్రహ్మన్ ఆర్ పరా విద్య. దేవి ఈజ్ నథింగ్ అదర్ దాన్ పరా విద్య. Whatever that is created by her is the apara vidya. This is the Advaita angle that we have to look at. Now, how can I meditate on this particular sloka? ఇది నాకు ధ్యాన శ్లోకంగా ఉపయోగపడుతుందా? ఎలా చేయగలను?
అందరూ కనులు మూసుకోండి. ఒక్కొక్క మాట నేను చెప్తాను, ఆ ప్రకారం మీరు ధ్యానం చేయండి. రీడ్ స్లోలీ ఇన్ సాంస్క్రిట్. వాట్ యు వాంట్ రీడ్? తవ స్తన్యం మన్యే ధరణి ధర కన్యే పరివాహ స్రోత. ఒకసారి. తవ స్తన్యం మన్యే ధరణి ధర కన్యే హృదయత పరిపయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజని కమనీయ కవయిత అనే శ్లోకాన్ని భావించుకోండి. ఇంటర్నలైజ్ ది ఇమేజ్. వాట్ ఈస్ ది ఇమేజ్? ద ఇమేజ్ ఇస్ దర్ ఇస్ a divine mother, and there is a breast child, and you are that breast child. That is the first imagination. ఫస్ట్ ధ్యానం ఏమిటి? నాకు ఆ పరదేవత రూపమైన తల్లి, ఆమెయే నా తల్లి. ఆమె యొక్క ఇన్ఫెంట్ చంటి బిడ్డను ఆమె దగ్గర బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటున్నాను. Let us imagine like that. That's the Rupaka. That will go away. That's only a Pratika. So start there and imagine like that. And let the mind be absorbed. Then what does it mean? Breast milk taking means maternal love, maternal care, maternal affection, maternal protection. You imagine that? Yeah, I am in the divine maternal protection. I am in the divine, so I am soaked in the divine love. I am drenched in that divine care. 2 3 minutes, you think like that. I am, I am the child of the divine mother. I am drenched in her love. I am drenched in her care. I am soaked in her affection. I am soaked in her prema. ప్రేమాతిరేకంతో కూడిన యొక్క ఆమె మాతృత్వమే నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అదే నేను ధ్యానిస్తున్నాను. అదే ధ్యానిస్తున్నాను. దెన్ స్లోలీ షిఫ్ట్. Then imagine the breast milk as the jnana pravaha. Now we no more thinking about the breast baby, and we are thinking that the jnana pravaha parivaha um, parivahati పరితః వహతి పయఃపారావారః. అంటే జ్ఞానము అనేటటువంటి ఒక జ్ఞాన గంగ, అంటే జ్ఞానగంగా వెల్లువలాగా ఊహించుకోండి. తల్లి యొక్క జ్ఞానగంగా ప్రసారమే ఇప్పుడు నా మీద పడుతున్నది అని మెడిటేట్ చేయండి. ద పవర్ అండ్ ద స్పెషల్ ప్రావెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అండ్ ఆ ఇంటెలిజెన్స్ ఉత్తే పనికిరాదు. ఆ ఇంటెలిజెన్స్తో పాటు విచక్షణ కావాలి నాకు. ఆ విచక్షణ కూడా అక్కడి నుంచే వచ్చింది అని తెలుసుకున్నాను. ఎప్పుడైతే విచక్షణ వచ్చిందో, ఏది హేయము, ఏది అనాత్మయో, ఏది వదలవలసినదో దాన్ని వదలాలి. దాని మీద వైరాగ్యం కలగాలి. వివేకంతో పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవాలి, ఆ విచక్షణ జ్ఞానంతో. దెన్ యూ మెడిటేట్. యా, కాంటెంప్లేట్ ఆన్ ద మదర్ యాజ్ ద జ్ఞాన ఈజ్ ఎవర్ విత్ ఇన్ యూ ఓన్లీ. ఈ జ్ఞాన ప్రకాశము లోపటి నుంచే రావాలి. పైనుంచి వచ్చిన వెలుగు కొంతసేపే వెలిగిస్తుంది. లోపల వెలుగు ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఈ లోపల వెలుగే అది అని తెలుసుకోండి. ఆ తర్వాత మూవ్ ఫ్రమ్ ద సాక్షి అవేర్నెస్ టు ద క్వశ్చన్. ఈ జ్ఞానము అనేటటువంటి ఈ ప్రకాశము అన్నిటినీ వెలిగింపచేస్తుందని అనుకున్నాం కదా. మరి ఆ జ్ఞానము, ఆ జ్ఞాన ప్రకాశము ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తల్లి రూపం కంటే, ఆ బిడ్డ రూపం కంటే వేరా, ఒకటా? ఈజ్ దర్ ఎ మదర్? ఈజ్ దర్ ఎ చైల్డ్? ఈజ్ దర్ ఎ ఫ్లో ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అదర్ దాన్ ది సాక్షి జ్ఞాన ఆర్ ద తురియాత్మ? థింక్ అబౌట్ ఇట్ ఫర్ అ వైల్. నో. కీప్ బ్యాక్ కాస్టింగ్ ద జ్ఞాన ఫ్లో. మళ్ళీ ఒక్కసారి జ్ఞాన గంగలోకి వెళ్ళండి. మళ్ళీ ఒక్కసారి సాక్షిలోకి వెళ్ళండి. ఈ జ్ఞాన గంగను దర్శిస్తున్నది, అనుభవిస్తున్నది, అనుభవించినట్లు చేస్తున్నది ఎవరు? ఆ సాక్షి చైతన్యమే. దే ఆర్ ఆల్ మియర్ అపియరెన్సెస్. దెన్ వాట్ హ్యాపెండ్? ద ఫస్ట్ లెవెల్ వి స్టార్టెడ్ ఇమాజినింగ్ లవ్, మదర్ లవ్, divine mother love. Then it has led to vichakshana, and after the vichakshana, I have the jnana. What is the jnana? The mother who is giving me all this prowess is none other than myself.
అహమస్మి, 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 అహమస్మి. ఈ అహమస్మికి మిగతా బిఎంఐఎస్లు, పొజిషన్స్, ఫ్యామిలీ అనేటటువంటి అహం మమకారాలు లేవు. దానికి సంబంధించిన రాగద్వేషాలు లేవు. అంటే విపరీత భావన లేని అహమస్మి. విపరీత భావనను పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదివితే పనికొస్తుందా? పనికిరాదు. ఉపనిషత్తులు ఉపయోగపడతాయా? చెయ్యవు. మరి ఏం చెయ్యాలి? నిధిధ్యాసన చేయాలి. అదే ఇది. ఇక్కడ చేస్తున్నది అదే మెడిటేషన్, అదే నిధిధ్యాసన. దట్ వే యూ హ్యావ్ టు ఇమాజిన్. Close your eyes and then make a sincere attempt to visualize that Jnana Pravaha, the Jnana prowess, is none other than the Parabrahma or the Atma, the Sakshi, which is you yourself without any attributes. Ahamasmi, Ahamasmi. శ్లోకంలోని అలంకార విశేషాలు. తవ స్తన్యం మన్యే పయఃపారావారః. స్తన్యాన్ని సముద్రంతో పోల్చారు. ఎంత అతిశయోక్తి! అతిశయోక్తి అలంకారం. అది కూడా మిల్క్ ఓషంట. ఎక్కడా లేనటువంటి క్షీర సముద్రంతో స్తన్యాన్ని పోల్చారు. ఎందుకంటే స్తన్యం అంటే క్షీరము, పారావారం అంటే సముద్రము. లవణ సముద్రంతో పోల్చడానికి వీల్లేదు. అంచేత క్షీర సముద్రంతో పోలుద్దాం అంటూ అతిశయోక్తి అలంకారాన్ని పెట్టారు. స్తన్యం పయఃపారావార సారస్వతమివా అన్నారు. ఎప్పుడైతే ఇవా అని వాడారో అది ఉపమ కానీ ఉత్ప్రేక్ష కానీ అయి ఉంటుంది. అంటే ఈ బ్రెస్ట్ మిల్క్ అనే రూపంలో నేను ఊహిస్తున్నదే సరస్వతి ఫ్లో, సారస్వతము, సకల విద్యాస్వరూపము, అదే పయఃపారావారము అంటూ ఉత్ప్రేక్షించారు. దయావత్యా దత్తం ప్రౌఢానాం అజనికవయిత. నీవు ఎంతో దయతో నాకు ఇవ్వడం వలన చాలా గొప్ప కవిత్వాన్ని చెప్పే శక్తి కలిగినది అన్నట్లుగా ఊహిస్తున్నాను. ఉత్ప్రేక్ష అలంకారం. ద్రవిడ శిశువు అజనికమనేయ కవయిత అంటే స్వభావోక్తి అలంకారము. ఎప్పుడైతే అమ్మ కృపలో ఉన్నవాళ్ళు, వాళ్ళు స్వభావ సిద్ధంగా మంచి కవిత్వం రాయడంలో ఏమీ ఆశ్చర్యం ఉంటుంది? కిమాశ్చర్యం? చేత స్వభావమే అవుతుంది వారికి. అమ్మ కృప ఎవరి మీద ఉంటే వాళ్ళు చాలా ఎక్సలెంట్గా ఉండడంలో స్వభావమే అది. ద్రవిడ శిశురు ఆస్వాద్య తవయత్ అన్నారు. అంటే ఫలానా అమ్మ యొక్క బ్రెస్ట్ మిల్క్ నేను తీసుకోవడం వల్ల నేను కవీశ్వరుడని అయ్యాను, లేకపోతే ఫలానా తల్లి యొక్క శక్తి అనేటటువంటి సారస్వత శక్తి నాలో ప్రవేశించడం వలన ఈ సరస్వతి రూపమైన ఈ స్థుతి చేశాను అంటూ హేతుమతి చెప్తున్నారు. హేతుమత అలంకారం. సకల శక్తి స్వరూపిణి అమ్మ స్తన్యం అన్నారు. అంటే బ్రెస్ట్ మిల్కే సకల శక్తి స్వరూపము అంటూ రూపిస్తున్నారు. రూపకాలంకారం. ద్రవిడ శిశుర ఆస్వాద్య తవయత్ అనే దానిని లోక ప్రసిద్ధమైనటువంటి కథగా మిగతా పుస్తకాలలో చూచినట్లుగా చూడరాదు. దీనికి సంబంధిత 2-3 కథలు ఉన్నాయి. మీకు ఎందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కథలను కథలుగా వినడానికి కావాలంటే ఈ డిస్కషన్ అయిన తర్వాత చెప్పుకోవచ్చు. దేవి అనుగ్రహము లభించిన అని ఉండాలి. లభించిన వారికి సర్వ ఈప్సితములు నెరవేరును. ఏమిటి ఈప్సితాలు? ధర్మ, అర్థ, కామ. అంతేనా? మోక్ష మోక్ష పురుషార్థం కూడా దేవి అనుగ్రహంతోనే నెరవేరుతుంది. పంచశతి అంటే 500 పద్యాలు వ్రాసినటువంటి మూక కవి గారని ఒక ఆయన తమిళనాడులో కంచీపురంలో ఉండేవారు. అక్కడ కాంచీలో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించుకుని ఆయన మూగివాడైనా సరే 500 పద్యాలను, శ్లోకాలను, అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు. ఎప్పుడైనా టైం దొరికితే 500 శ్లోకాలను అట్లీస్ట్ స్థూలార్థాన్నైనా తెలుసుకోవాలి. అటువంటి వారి గాథ మనకు ప్రసిద్ధమే. అంటే ఆయనకు అమ్మ యొక్క కరుణ పూర్తిగా లభించింది అంటూ తెలుస్తోంది. తవ స్తన్యం మన్యే. స్తన్యం మన్యే. న్య అనేది వృచ్చన ప్రాస శబ్దాలంకారము. హృదయత పయ పారావార కమనీయ అంటూ తహ యహ వర అంటూ ఆ విసర్గను పునరావృత్తి చేశారు.
అంటే పదం చివరిలో ఎటువంటి దాన్ని అంచెనుప్రాస అలంకారం అంటారు, అలంకారం అంటారు. ఇలా ఎన్నో అలంకారాలు ఉన్నటువంటి ఈ స్తోత్రరాజాన్ని ఏమని వర్ణించుకోగలం? నిధిధ్యాసన చేయడమే మార్గము. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజనికమనీయ కవయిత. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి. హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ. హృదయతః హృదయపూర్వకంగా, హృదయము నుండి, పయఃపారావారః పాలసముద్రపు వెల్లువ వలె, సారస్వతమివ సకల జ్ఞాన రూపముగా, సకల విజ్ఞానాల రూపంగా, పరివహతి అంతటా ఉండి మమ్మలను వహతి రక్షిస్తుంది, ధరిస్తుంది అంటూ ప్రార్థించుకోవడమే ఈ శ్లోకంలోని అంతరార్థం. ఇప్పుడు అందరికీ ఓపెన్ చేస్తాను. కథ కావాలంటే దీంట్లో ఉన్న వెనకాల ఉన్న కథలు వినదలుచుకుంటే వినండి, కానీ కథలు నిజమని నమ్మకూడదు. కథ ఎందుకు? ఆ కథలోనున్నటువంటి సారాంశము, తాత్పర్యార్థాన్ని గ్రహించడానికే కానీ కథ యథాతథంగా జరిగి ఉంటుందని ఊహించడానికి కాదు. ఓకే, నా అందరికీ ఓపెన్ చేస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం గురుకర్.